ఆ నలుగురు ఆ నలుగురు సినిమా టైంలో ఆ నలుగురికి ముందు ఆ నలుగురు తర్వాత ఇప్పటి వరకు నేను చేసింది ఒక ఎత్తుకి మీరు ఒక ఎత్తు అని చెప్పారు. అవును. ఆ తర్వాత మళ్ళీ మీ శ్రేయోభిలాషి సేమ్ అదే. అవును. ఇప్పుడు షష్ఠి పూర్తి కూడా దానికి అన్వయించుకోవచ్చా? అన్వయించుకోవాల్సిన పద్ధతి ఎందుకు అని అంటే కనుక, ఇప్పుడు అంటే ఒకటి నువ్వు అడుగుతుంది ఎలా ఉంది అని అంటే కనుక, కామెడీ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఇలా మోసపోస్తే అది వేరే విషయం. కానీ మనకి ఒక ప్యారలల్ సినిమా అంటే ఒక జీవితానికి దగ్గరగా మన జీవితాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం మొదలు పెడితే కొన్ని సినిమాలే ఉంటాయి కదా మనకు. ఆనాడు రామారావు నాగేశ్వరరావు సినిమాల్లో, కృష్ణాన్నయ్య సినిమాల్లో, సోమన్ బాబు అన్నయ్య సినిమా, వీటిల్లో కొన్ని సినిమాలే ఇవాళ మిగిలిపోయినాయి మనకి. ఆ కోవకు చెందిందని నేను చెప్పగలను. ఎందుకు అని అంటే కుటుంబ వ్యవస్థలో ఒక కుటుంబ వ్యవస్థ అనేది మనకు ముఖ్యం. నువ్వు కాదనలేవు కదా. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మన తాతల దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన పిల్లల వరకు కూడా కుటుంబ వ్యవస్థ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వాడు అమెరికాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, ప్రపంచంలో ఏ మూలన్నా ఉండని, మనకు కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. మరి కుటుంబ వ్యవస్థ అని ఒకసారి వచ్చేటప్పటికి మనం ఆ ప్రాసెస్లో కుటుంబంలో ఏమండి షష్ఠిపూర్తి మా నాన్న అమ్మ నాన్న నువ్వు రేపు నీకు షష్ఠిపూర్తి జరగదా? రేపు నువ్వు కూడా షష్ఠిపూర్తి చేసుకోవాలి కదా. సో ఇది ప్రాసెస్, జీవితంలో ఇది చక్రం. ఈ జీవిత చక్రంలో మనం తిరిగేవాళ్ళం. మళ్ళీ మనకు అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ పిల్లలే మళ్ళీ తల్లిదండ్రులు అవుతారుగా. అంతేగా. సో ఇది మన ప్రాసెస్ గురించి డిస్కస్ చేయటమే ఒక చక్కటి అందమైన విషయం. నువ్వు అడిగినట్టుగా ఈ సినిమాల్లో ఆ కోవకి అని అంటే 100% ఆ కోవకు చెందుతాయి. మనం పిల్లలకి ఏమైతే నేర్పాలని అనుకుంటున్నామో, మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో, మనకి జీవితంలో రామాయణ భారతాలు వేదాలు ఇవన్నీ మన జీవితంలో ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాము, ఒక భగవద్గీత మనం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాము అని అంటే కనుక ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవటానికి. మంచి విషయాన్ని నాకు తెలిసి సినిమా ద్వారా చెప్పగలటం ఒక నాలాంటి ఆర్టిస్ట్కి అదృష్టం అయితే కనుక నువ్వు చెప్పినట్టు ఆ కోవకు చెందితే డెఫినెట్గా ఇది మంచి సినిమాలోకి వస్తుంది. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ 38 ఇయర్స్ తర్వాత అర్చన గారితో కలిసి యాక్ట్ చేయడం, ఇళయరాజా గారి మ్యూజిక్, కీరవాణి గారు పాట రాయటం, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. భలే కుదిరినాయి అవి. అనుకోకుండా ఒకటొకటి అనుకోవటం కుదిరేయటం భలే బాగా కుదిరింది. 48 సంవత్సరాలు 38 అని ఒక 10 ఏళ్ళు నొక్కావు నువ్వు. నేను వయసు నొక్కినట్టు కాదు. 48 77 నేను వచ్చింది సినిమాకి. నేను అనేది 38 ఎందుకన్నానంటే లేడీస్ టైలర్ తర్వాత అట్లా అంటావా? రైట్, ఓకే, నీ లెక్క పెట్టుకుందాం. ఏమండి మనకి నువ్వు చెప్పిన పేర్లన్నీ ఇప్పుడు వాళ్ళు ఎంత కసిగా ఉన్నారు అని అంటే, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళంటే ఎవడు వాడా ఆ టైలరేనా అని అడిగాడంట ఆయన. లేడీస్ టైలర్ కదా ఇళయరాజా. మనం ప్రేమించి పెళ్ళాడు, అంతకు ముందున్నా గోపెమ్మ చేతిలో గోరు ముద్ద ఇవన్నీ ఉన్నా లేడీస్ టైలర్తో మన సూపర్ హిట్ని చూసిన వాళ్ళం కదా. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు. సుబ్బు నువ్వు నమ్మాలి, ఆయనకి వెళ్ళి ఇది చెప్తేనట, అరే షష్ఠి పూర్తా అప్పుడైనా 60వ కళ్యాణం 60వ కళ్యాణం కదా, బాగుంది గుడ్ కదా, వెరీ గుడ్, నేను చేస్తాను చూడండి అని. నీకు జీవితంలో మనకున్న అదృష్టం నీకు తెలుసు. మీరు ఎప్పుడు అంటుంటారు కదా, అన్నయ్య నీకు పెళ్ళికో పాట ఉంది. అట్లాగే వెళ్ళిపోయినప్పుడు ఏ విఐపి వెళ్ళిపోయినా కూడా ఆ నలుగురు పాట వేస్తారు. ఇవాళ షష్ఠిపూర్తి ఒక పాట ఉంది ఇందులో. ఆయన పౌరుషంగా చేశాడు. ఇక మరి అది మీరు చూస్తే మీకే తెలుస్తుంది. షష్ఠిపూర్తిగా ఒక పాట మిగిలిపోయింది ఇవాళ ఇళయరాజా గారు చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజ్. ఆయన ఒక్కడే కాదు, ఒక సెంటిమెంట్ మీద ఒక పాట కావాలి అంటే కీరవాణి ఆ పాట ఎలా రాశాడు చూడు. నువ్వు ఆ లైన్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి, అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మరి ఆయన ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడో తెలియదు, ఒక రోజులో రాసిచ్చాడు. అయ్యో చాలా అదృష్టం అది నిజంగా. మంచి నువ్వు అన్నట్టు ఒక క్రీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇందులో వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 38 ఇయర్స్ తర్వాత మీ కాంబో అర్చన గారిది మీది. అవును. ఎలా అంటే ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు ఆ పాత సంగతులన్నీ నెమరు వేసుకుంటాం కదా, షూటింగ్లో మీ మధ్య ఎలాంటి సంభాషణ? ఇప్పుడు మెయిన్గా నాకున్న జబ్బు మీరందరూ నా షూటింగ్ల దగ్గరికి వస్తే చూసేది కూడా ఏంటంటే పనే కదా. మనం
ఎప్పుడు పని పని పని. ఎందుకంటే ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి శిష్యరికంలో మనం నేర్చుకున్నది ఏంటంటే పని 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 చంపేస్తారు. అప్పుడు లేడీస్ టైలర్ చేసేటప్పుడు ఆ మూడ్ వేరు, ఒక మూడ్ ఉంటుంది అబ్బాయి. ఒక సినిమా చేసేటప్పుడు ఒక మూడ్ ఉంటుంది. లేడీస్ టైలర్ చేసేటప్పుడు డూ ఆర్ డై మన పరిస్థితి. అప్పుడు లేడీస్ టైలర్ ఆడకపోతే రాజేంద్ర ప్రసాద్ లేడు, మీ ముందు రాజేంద్ర ప్రసాద్ ఇవాళ లేడు. సో ఆ రోజున ఏంటి అనంటే భయం. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మాండంగా ఎట్లా దాన్ని ఎంత, అందులో కామెడీ బేస్డ్ తెలుగు సినిమాలో ఫస్ట్ టైము కేవలం కామెడీ మీద మాత్రమే సినిమా. ఆ చివరికి వచ్చేటప్పుడు చిన్న కళ్ళమండీలు తిరుగుతాయి. ఆ సినిమా భయం అప్పుడు మిగతా ఏ మూడ్ కన్నా కూడా భయం ఎక్కువ ఉండేది. సో అలాంటిది చాలా గమ్మత్తు చెప్పాలి అని అంటే ఆ సినిమా తర్వాత అర్చన నేను ఇంతవరకు ఎప్పుడు కలుసుకోవాలా, ఆ తర్వాత ఇంకో సినిమా చేయలే. ఇన్ని సంవత్సరాలు మళ్ళీ మొన్న కలిస్తే ఈ సినిమా వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి ఏంటి సార్ ఇలా మనం నేను కనీసం ఆ మధ్యలో ఆ అమ్మాయి ఎలా ఉందని చూడలేదు కూడా నేను. అమ్మాయి దాసి గీసి మంచి మంచి నేషనల్ అవార్డు అన్నీ చేసిన మంచి ఆర్టిస్ట్ అయిపోయింది. మనమేమో మన ట్రాక్లో మన రన్నింగ్లో మనం ఉన్నాం, జనరంజకంగా మనం జనాలకి మీ అందరికీ దగ్గర అయిపోయాను నేను. అందుకే అంటుంటాను నేను, నాకు ఎవరు ఫ్యాన్స్ ఉండరండి, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. అలాగా నేను మీతో పాటు ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ని అయిపోయి వచ్చేసాను. చాలా గమ్మత్తుగా ఉండింది ఫీలింగ్. ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూడటం. జనరల్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేయాలంటే ఒక ప్యాషన్ ఉండాలి ప్రొడ్యూసర్స్ పర్టికులర్ 100%. సో అతను ఆర్టిస్ట్ రూపేష్ చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే ఆ రూపేష్కి అయితే ఓ చిన్న అడ్వాంటేజ్ ఉంది అతనికి. ఆర్బి చౌదరి అని ప్రొడ్యూసరు 100 సినిమాల దాకా తీశాడు ఆయన సౌత్ ఇండియాలో. తమిళ, మలయాళం, తెలుగు, కన్నడ మొత్తం కలిపి 100 సినిమాలు తీశాడు ఆయన. వాళ్ళ కజిన్ బ్రదర్ ఇతను. సో సినిమాకి ఇతనికి కొంచెం లింక్ ఉంది. సినిమా మీద ఒక విధమైన అవగాహన ఉంది. కానీ ఈ కుర్రాడ్ టేస్ట్ చూసావుగా, ఈ టేస్ట్ అతను సెలెక్ట్ చేసుకున్న కథ, ఈ కథ విన్న తర్వాత అమ్మమ్మో ఇదే చేయాలి, నేనే చేయాలి, మరి హీరో అది ఇది అని చెప్పి నా మీద ఉన్న గౌరవంతో ఈ పవన్ డైరెక్టరు అతను మరి ముఖ్యంగా చైతన్య ప్రసాద్, నీకు ఐడియా ఉంది కదా, ఆ నలుగురు పాటలు రాసిన చైతన్య ప్రసాద్ మెయిన్గా వీళ్ళు ముగ్గురు కలిపి నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య ఇది మీరే చేయాలి ఇట్లా అని అంటే నేనన్నా కదా అని అనుకుంటే మరి మన బాధ్యత అయింది. మళ్ళీ ఈ మంచి క్యారెక్టర్ అంటే ఏ నటుడికైనా మనం జీవితంలో పెద్ద ఆయన అనేవారు ఎప్పుడు కూడా రామారావు. ప్రసాద్ ఏమండి మనం గుర్తుండాలంటే మనం కాదు, మన పాత్రలే గుర్తుంటాయి. సో అలాంటి పాత్రలు గుర్తుండాలి అని అంటే కనుక అందులో ఒకటి సత్యపూర్తి అని చెప్పుకోవచ్చు. 100% పాత్రలనే అంతేగా. నువ్వు ఇప్పుడు ఆ నలుగురు చూస్తూ మీరంతా ఏమనేవాళ్ళు, మీరే అనేవాళ్ళు అన్నా రాజేంద్ర ప్రసాద్ ఎవరన్నా రఘురామ్ అనేవాళ్ళు మీరు. సో అంటే ఏంటనమాట, మనం గుర్తులేము ఆ క్యారెక్టర్. అట్లాంటిదే ఇందులో దివాకరం క్యారెక్టర్ కూడా. వీడు ఎలా ఇద్దరు ప్రేమించి మళ్ళీ సైకిల్ అది చూసావుగా, ఇది చూసుంటావుగా నువ్వు, ట్రైలర్ చూసుంటావు కదా, సైకిల్ మళ్ళీ బెల్ బాటమ్ ప్యాంటు మన గోల మనదే. అలాంటిది ఆ లవ్ నుంచి వీళ్ళు ఒక బిడ్డ పుడితే వీళ్ళిద్దరికీ ఉన్న స్ట్రగుల్ ఆ బిడ్డ మీద ఎలా, మన కుటుంబ వ్యవస్థ మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, మీరు సొంతంగా ఫీల్ అవుతారు. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా షష్టిపూర్తి సినిమా చూస్తే వాళ్ళ సొంతం చేసుకుంటారు, చూస్తారు.